పిఠాపురం ఏఈ నోకరాజు కుటుంబం సూసైడ్ కేసులో సాదిక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాదిక్ ఖాన్ అరెస్టుకు సంబంధించిన వివరాలను కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ఈ నెల 16న ఏఈ నోకరాజు కుటుంబం గోదావరిలోకి దూకింది తెలిపారు. నోకరాజు రాసిన ఆత్మహత్య లేఖ ఆధారంగా కేసు నమోదు చేశామని చెప్పారు. నోకరాజు కుమార్తె స్కూటీలోనూ మరో లేఖ లభించిందని ఎస్పీ వెల్లడించారు. ఇద్దరి సూసైడ్ లేఖల్లోనూ సాదిక్ ఖాన్ గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. సాదిక్ ఖాన్ను పట్టుకునేందుకు 5 రాష్ట్రాల్లో గాలించామని, మొత్తం 10 పోలీసు బృందాలు పనిచేశాయని చెప్పారు. సాదిక్ ఖాన్ను లోతుగా విచారించి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక పిఠాపురం ఏఈ సామూహిక ఆత్మహత్య కేసు సంబంధించి అయితే మాత్రం ఈరోజు జిల్లా ఎస్పీ బిందుమాతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి నిందితులను కూడా ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా దొరికిన ఆధారాల ప్రకారం అయితే మాత్రం సాదిక్ ఆ కుటుంబంతో గత 2 సంవత్సరాలు సాన్నిహిత్య సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఎస్పీ తెలిపారు. దానికి సంబంధించి శాస్త్రీయంగా దానికి సంబంధించి టెక్నికల్గా మేము ముద్దాయిని మేరట్లో పట్టుకున్న వెంటనే అక్కడ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచి నిన్న నైట్ అయితే మాత్రం కాకినాడకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఎస్పీ తెలిపారు. దానికి సంబంధించి ఈరోజు ఆయనకు వైద్య పరీక్షల అనంతరం కూడా మరి కొద్దిసేపట్లో జిల్లా కోర్టుకి అయితే ప్రవేశపెట్టనున్నాం అని చెప్పి తెలిపారు. దీనికి సంబంధించి హత్యా నేరం, దానికి సంబంధించి బ్లాక్మెయిల్, దానికి సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఇలా పలు కేసుల మీద అయితే మాత్రం ఆయన కేసులు కట్టమని చెప్పడం జరిగింది. దీంతోపాటు కూడా సర్పారం పోలీస్ స్టేషన్లో ఒకటి, రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఒకటి 2 కేసులు అయితే ఆయన మీద నమోదు చేసామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏఈ నోకరాజు కుటుంబాన్ని వేధిస్తున్న దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా విచారణలో కొన్ని నిజాలు అయితే వచ్చి ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంకా జడ్జి ముందు ఈరోజు సాయంత్రం 6 గంటలకైతే జడ్జి ముందు ప్రవేశపెడతాం. దాని సంబంధించి రిమాండ్ కోరుతాం. రిమాండ్ అనంతరం కూడా ఆయన్ని విచారణ చేపట్టి విచారణలో అయితే మాత్రం కొన్ని నిజాలు అయితే రావాల్సి ఉంది. దాని తదుపరి విచారణ అనంతరం కూడా మేము మరొకసారి చెప్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. దీంతోపాటు కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉందో ఏఈ కుమార్తె సౌజన్యతో ఈయనకున్న సాన్నిహిత్య సంబంధంతో ఆ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి కొన్ని నిజాలు అయితే పట్టుకున్నాం. దానికి సంబంధించి ఈయనకి సహకరించిన వారిని కూడా చాలా వరకు కూడా రిమాండ్లో తీసుకుంటాం. ఇప్పటికే వాళ్ళ కుటుంబాన్ని కూడా రిమాండ్లో తీసుకునే వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సాదిక్ ఖాన్ అయితే మాత్రం ఇంకా కొన్ని రావాల్సిన ఆయన విచారణ అనంతరం కూడా కొన్ని కేసులు అవి కడతామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో జిల్లా కోర్టుకి అయితే మాత్రం ఆయన సాదిక్ని అయితే జడ్జి ముందు హాజరుపరచడం, అనంతరం రిమాండ్లో తీసుకున్న తర్వాత విచారణ చేపడతాం. ఇప్పటివరకు అయితే మాత్రం సాదిక్ ఖాన్ మీద అయితే 2 కేసులు నమోదయ్యి, దానికి సంబంధించి రాజమండ్రిలో ఒక కేసు, దానికి సంబంధించి సర్పవరంలో ఒక కేసు ఏదైతే ఉందో ఆత్మహత్యలు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించింది, బ్లాక్మెయిల్, ఇంకా పలు కేసుల మీద అయితే మాత్రం ఆయన మీద అయితే కొన్ని కేసులు అయితే పెట్టమని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్పారు. దీనికి సంబంధించి అయితే మాత్రం గత 4 రోజుల నుంచి కూడా ఒక 20 మంది టీం అయితే మాత్రం మొత్తం సాదిక్ ఖాన్ ఉన్న ఫోన్ని ఆధారితంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధారితంగా మీరట్లో పట్టుకోవడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు ఈరోజు సాదిక్ ఖాన్ కేసు సంబంధించిన చివరిగా ఎవరైతే పోలీసులు పార్టిసిపేట్ చేశారో వారిని అందరూ కూడా అభినందించడం జరిగిందని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రిమాండ్లో తీసుకున్న తర్వాత విచారించిన అనంతరం కొన్ని ఆధారాలు బేస్ చేసుకుని దీని యొక్క ప్రొసీడింగ్స్ అయితే పెడతామని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.